హాయ్ గైస్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వేరియబుల్స్ అంటే దాంట్లో ఎలా యూజ్ చేసుకోవాలి కాట్లిన్లో, దాని యొక్క టైప్స్ ఏమో తెలుసుకుందాం. ఫస్ట్ వేరియబుల్స్. ఇన్ కాట్లిన్ ఎవరీ వేరియబుల్ షుడ్ బి డిక్లేర్ బిఫోర్ ఇట్స్ యూజ్డ్. మనం కాట్లిన్లో ఏ వేరియబుల్ యూజ్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని ఇన్ కాట్లిన్ ఎవరీ వేరియబుల్ షుడ్ బి డిక్లేర్ బిఫోర్ ఇట్స్ యూజ్. దాన్ని యూజ్ చేయకముందే ఏ వేరియబుల్ యూజ్ చేయాలనుకుంటామో దాన్ని డిక్లేర్ చేస్తాము. మిగతా లాంగ్వేజెస్లో చూసుకుంటే తర్వాత కదా మనము వేరియబుల్ దేన్నైతే డిక్లేర్ చేసుకుంటాం దాన్ని యూజ్ కోడ్ రాసిన తర్వాత చేస్తాం. దీంట్లో అలా కాదు. ఫస్ట్ మనకి ఏ వేరియబుల్ కావాలనుకుంటున్నామో దాన్ని యూజ్ చేసే ముందు ఒకసారి డిక్లేర్ చేస్తాము. అది ఎట్లా కూడా చెప్తాను. Without declaring a variable, an attempts to use the variable gives a syntax error. ఇందులో మనకి ఆ వేరియబుల్ బిఫోర్ మనము యూజ్ చేయకముందు ఒకసారి మనం కోడ్లో ఎగ్జిక్యూట్ చేయకన్నా అంటే అది మనకి సింటాక్స్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. డిక్లరేషన్ ఆఫ్ ద వేరియబుల్ టైప్ ఆల్సో డిసైడెడ్ ద కైండ్స్ ఆఫ్ డేటా యు ఆర్ అలౌడ్ టు స్టోర్ ఇన్ ద మెమరీ లొకేషన్. మనము మెమరీ లొకేషన్లో మనం డేటాని డిక్లేర్ చేసుకోవచ్చు. ఎన్ని కైండ్స్ ఆఫ్ డేటానైనా కూడా మనము డిక్లేర్ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ లోకల్ వేరియబుల్ ద టైప్ ఆఫ్ వేరియబుల్ కెన్ బి ఇన్ఫరెడ్ ఫ్రమ్ ద ఇనిషియలైజ్ వాల్యూ. మనము లోకల్ వేరియబుల్లో ఇనిషియలైజ్ వాల్యూస్ మాత్రమే తీసుకోగలుగుతాము. ఇనిషియలైజ్ వాల్యూస్ అంటే మీ లోకల్ వేరియబుల్లో నేమ్స్ లైక్ నెంబర్ ఇంటీజర్ వాల్యూస్ అలాగే తీసుకోగలుగుతాం. ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. వేర్ రోల్ నెంబర్ 55, వేర్ నేమ్ ప్రవీణ్. ఇక్కడ నేను ఏం చేసా, ఇక్కడ నాకు ఇది ప్రింట్ అవ్వాలి రోల్ నెంబర్. సో నేను ఇక్కడ ఏం చేసా, సో నేమ్ ఈ నెంబర్ ఇచ్చేసా. రోల్ నెంబర్ కావాలి అని ప్రింట్ అయినా ఇవ్వచ్చు, ప్రింట్ ఎల్లనైనా ఇవ్వచ్చు. నేమ్ కూడా అంటే దీని మనం ఇచ్చేది ప్రింట్ ఎల్లనైనా తీసుకుంటే నువ్వు ఇచ్చిన దానికి ఏం కావాలనుకుంటానో అది ప్రింట్ అవుతుంది. నేను ఇక్కడ రోల్ నెంబరు నేమ్ కావాలనుకుంటున్నాను. సో మనకి రోల్ నెంబరు నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో టైప్స్ ఏమున్నాయో కూడా చూసుకుందాము. అబోవ్ వీ హ్యావ్ ద లోకల్ వేరియబుల్ రోల్ నెంబర్ whose value is 55 and its type is integer because the literal type is int and another variable is name whose type is string. ఇందులో రోల్ నెంబర్ వచ్చేసి ఏమైంది, ఇంటీజర్ టైప్ అవుతుంది. అలాగే నేమ్ స్ట్రింగ్. సో రెండు ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు కదా ఒకే ప్రోగ్రాంలో. ఇంటూ యూజ్ చేయొచ్చు, స్ట్రింగ్ యూజ్ చేయొచ్చు. కాట్లిన్లో వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ యూజింగ్ 2 టైప్స్. ఇమ్యూటబుల్ ఉంది, మ్యూటబుల్ వేరియబుల్ ఉంది. ఇప్పుడు ఇమ్యూటబుల్ వేరియబుల్ అంటే దీన్ని మనము చేంజ్ చేయలేము. కొంత వాల్యూ అనేది మనం దీంట్లో ఎగ్జాక్ట్గా చేంజ్ చేయలేము. ఇమ్యూటబుల్ అనుకో మనము యూ కెన్ చేంజ్ సంథింగ్, మనం దేన్నైనా చేంజ్ చేయగలుగుతాము. ఇమ్యూటబుల్లో యూ కెనాట్ చేంజ్, మనం చేంజ్ చేయలేము. ఇప్పుడు ఇమ్యూటబుల్ అంటే ఏమో తెలుసుకుందాం. ఇమ్యూటబుల్ ఈజ్ ఆల్సో కాల్ రీడ్ ఓన్లీ వేరియబుల్. ఇమ్యూటబుల్ అనేదాన్ని మనం ఇంకేమనొచ్చు, రీడ్ ఓన్లీ వేరియబుల్స్ అని కూడా అనొచ్చు. వీ కెన్ చేంజ్ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ డిక్లేర్డ్ యూజింగ్ వాల్ కీవర్డ్. దీంట్లో మనం ఇమ్యూటబుల్లో వాల్ కీవర్డ్ యూజ్ చేస్తాము. వాల్ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు వాల్ అంటే విఎల్ అంటే వాల్యూ అని అర్థం. వాల్యూ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు మనం ఏమైతే ఇస్తామో, ఒకసారి ఇక్కడ నేను మై నేమ్ అని ఇచ్చా. నెక్స్ట్ నువ్వు మై నేమ్ మాత్రమే తీసుకొని ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఫస్ట్ డిక్లేర్ చేస్తావో మళ్ళీ దాన్ని మనము చేంజ్ చేయలేము. వాల్యూ కాడ మై నేమ్ ఇచ్చావు కదా, సో నెక్స్ట్ కూడా నువ్వు మై నేమ్ యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది నువ్వు దేని మీద అయితే ఇస్తావో దాని మీద మాత్రమే మనం ప్రోగ్రామ్ అనేది కంపైల్ చేయడానికి యూజ్ అవుతుంది. నువ్వు ఇక్కడ మై నేమ్ ఇచ్చావు, నెక్స్ట్ టైంలోకి పోయి మళ్ళీ ఇంకా వేరేది ఇవ్వడానికి వేరేది ఇచ్చావు, మళ్ళీ వాల్యూ ఏజ్ ఇచ్చావు అనుకో, అలాగ డిక్లేర్ చేసుకోవడానికి ఇక్కడ ప్రోగ్రామ్ అనేది యూజ్ అవ్వదు. ఇక్కడ ఏం చెప్పాము, ఇమ్యూటబుల్ అంటే యూ కెన్ యూజ్ ఓన్లీ. ఇమ్యూటబుల్ మీన్స్ సంథింగ్ కెనాట్ బి చేంజ్. ఇక్కడ మనము ఒకసారి నేను ఇక్కడ ఇచ్చేసా వేరియబుల్ అనేది, సో ఆ వేరియబుల్ని నేను మళ్ళీ చేంజ్ చేయడానికి కుదరదు. దీంట్లో వాల్యూలో అంటే ఇమ్యూటబుల్ ఎక్కువ యూజ్ చేసేది వాల్యూలోనే యూజ్ చేస్తారు. ఇక్కడ వాల్యూలో మై నేమ్ ఇచ్చా, మై నేమ్ అంటే ఇక్కడ నువ్వు నేమ్స్ ఏమైనా చేంజ్ చేసుకో, కానీ ఇక్కడ వేరియబుల్ ఇచ్చే కీవర్డ్ ప్లేస్లో చేంజ్ చేయకూడదు.
కంపైల్ టైం ఎర్రర్ అనేది వస్తుంది. నువ్వు ఇలా మనం ఒకవేళ చేంజ్ చేస్తే మనకి అక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఇట్ గివ్స్ ఎర్రర్ కాట్లిన్ వాల్యూ కెనాట్ బి రీఅసైన్డ్. మళ్ళీ దీన్ని మనం ఏం చేస్తాం, ఒకసారి అసైన్ చేసాం ఈ వాల్యూ నేను అంటే మళ్ళీ దీని ప్లేస్లో రీఅసైన్ చేయడానికి కుదరదు. రీఅసైన్ చేస్తే ఎర్రర్ అనేది చూపిస్తుంది. నోట్ చూద్దాం. ఇమ్యూటబుల్ వేరియబుల్ ఈజ్ నాట్ ఏ కాన్స్టెంట్ బికాస్ ఇట్ కెన్ బి ఇనిషియలైజ్ విత్ ద వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్. ఇక్కడ ఏమంటే ఇమ్యూటబుల్ వేరియబుల్ అనేది కాన్స్టెంట్ కాదు, ఎందుకంటే ఇనిషియలైజ్ విత్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్స్. మనము చాలా వాల్యూస్ ఆఫ్ వేరియబుల్స్తో డిక్లేర్ చేస్తాము. సో కాబట్టి ఇది కాన్స్టెంట్ కాదు ఇమ్యూటబుల్ వేరియబుల్ అనేది. ఇట్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ ఇమ్యూటబుల్ వేరియబుల్ డస్ నాట్ నీడ్ టు బి నో అట్ కంపైలర్ టైం. అంటే ఇక్కడ ఇమ్యూటబుల్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి కంపైలర్ టైం అనేది అవసరం లేదు. డస్ నాట్ నీడ్ టు బి నో అట్ ఈ కంపైలర్ టైం. కంపైలర్ టైం ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ డిక్లేర్ ఇన్సైడ్ ఏ కన్స్ట్రక్టర్ దట్ ఈస్ కాల్డ్ రిపీటెడ్లీ. అంటే ఇప్పుడు మనము కన్స్ట్రక్టర్లో ఒక వాల్యూ ఇస్తాం, ఆ వాల్యూ ఏమవుతుంది, ఆ ఇచ్చే వాల్యూ అనేది రిపీటెడ్లీ మనకి రిపీట్ అవుతూ ఉంటుంది కదా. ఇక్కడ నువ్వు కన్స్ట్రక్టర్లో మై నేమ్ ఇచ్చావు, ఆ మై నేమ్ అనే వాల్యూ మాత్రమే రిపీట్ అవుతూ ఉంటుంది ప్రోగ్రామ్ మొత్తం. నువ్వు ఇక్కడ మై నేమ్ ఇచ్చి నెక్స్ట్ దాంట్లో వేరే వేరియబుల్ చేంజ్ చేసుకోవాలంటే అప్పుడు మనకు అది ఎర్రర్ చూపిస్తుంది. ఇమ్యూటబుల్ ఏమేమి జస్ట్ మనం ఒక వేరియబుల్ మాత్రమే తీసుకోగలుగుతాము. సో నెక్స్ట్ ఇట్ కెన్ టేక్ ఆన్ ఏ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఈచ్ ఫంక్షన్ కాల్. ప్రతి ఒక్క ఫంక్షన్ కాల్లోనూ మనం డిఫరెంట్ వాల్యూస్ తీసుకోవచ్చు. ఇలాగ వాల్యూస్ ఏవైనా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ వేరియబుల్స్ తీసుకునేటప్పుడు చేంజ్ చేసుకోలేము. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. వేర్ మై బర్త్డే డేట్. వేర్లో మై బర్త్డే డేట్ తీసుకున్నాం, వాల్యూలో కూడా మై బర్త్డే డేట్ తీసుకున్నాం. ప్రింట్ చేసినప్పుడు ఏం చేసా, మై న్యూ బర్త్డే డేట్ అంటే వేరియబుల్ మాత్రమే ఇక్కడ మై న్యూ బర్త్డే డేట్. సో నేను వాల్యూ ఏమైతే ఇచ్చానో దాన్ని మాత్రమే ఇక్కడ ప్రింట్ చేయడానికి అవుతుంది. ఇక్కడ వాల్యూ ఉంది, వేరియబుల్ ఉంది, వేరియబుల్ కూడా మనము ప్రింట్ ఎల్ఎన్ మై బర్త్డే డేట్ అని ఇస్తే ఈ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేనేమి ఇచ్చాను, వాల్యూ మై న్యూ బర్త్డే డేట్, నా కొత్త బర్త్డే, ఇది నా ప్రజెంట్ బర్త్డే డేట్ అనుకున్నా. నాకు నెక్స్ట్ టైం కావాలా, న్యూ బర్త్డే డేట్ కావాలనుకున్నా, అంటే అది ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ ఇయర్లో వస్తుంది కదా, అప్పుడు అది అలాగే మై న్యూ బర్త్డే డేట్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మ్యూటబుల్ వేరియబుల్. ఇన్ మ్యూటబుల్ వేరియబుల్ వీ కెన్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. మనము వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైతే ఇచ్చామో అది మాత్రమే ఇక్కడ డిక్లేర్ చేయడానికి యూజ్ అవుతుంది వేరియబుల్లో. సో ఇక్కడ నేను మై న్యూ బర్త్డే డేట్ అని తీసేసి వేరేదైనా యూజ్ చేస్తే మనకు అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అలా ఏదో ఇమ్యూటబుల్లో ఇలాగ వాల్యూలో ఇలాగ చేయడానికి కుదరదు. అదే వేరియబుల్ తీసుకున్నాం, ఇంకో వేరియబుల్లో చేంజ్ చేయొచ్చు. మ్యూటబుల్ వేరియబుల్స్. ఇన్ మ్యూటబుల్ వేరియబుల్స్ వీ కెన్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. ఇక్కడ మనము వేరియబుల్స్లో వాల్యూ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేస్తే కూడా మనకు అది కంపైల్ అవుతుంది. వేర్ మై ఏజ్ తీసుకున్నాం, మై ఏజ్ అని చెప్పి ఇచ్చా. ప్రింట్ ఎల్ఎన్ మై న్యూ ఏజ్ ఈజ్ అని చెప్పి మై న్యూ ఏజ్ కావాలి అని చెప్పా. ఇక్కడ ఏమైంది, మై ఏజ్ 25, మా వాల్యూ వేరియబుల్ మై ఏజ్ అనేది 25 ఇచ్చా. నెక్స్ట్ టైం మై ఏజ్ కావాలి 26 అని చెప్పా. ఇక్కడ ఏమవుతుంది, ప్రింట్ ఎల్ఎన్ మై న్యూ ఏజ్ ఈజ్ అని పెట్టా. ఇక్కడ నా ప్రజెంట్ ఏజ్ ఇచ్చా, నెక్స్ట్ టైం ఇచ్చా, ఇది న్యూ అని నేను చెప్పలేదు, డిక్లేర్ చేయలేదు. కానీ ఇక్కడ ఇచ్చేటప్పుడు వేరియబుల్స్లో నేను ఇచ్చా మై న్యూ ఏజ్ నాకు కావాలి, అవుట్పుట్ కావాలి అని చెప్పి నేను దీనికి ఇచ్చా. అప్పుడు మనకి ఇదేం చేసింది, ప్రింట్ చేసింది మై న్యూ ఏజ్ ఈజ్. నేను ఇక్కడ న్యూ అని ఇచ్చానా, లేదు కదా, కానీ అది ఏం చేసింది, నాకు మై న్యూ ఏజ్ అనేది నాకు రిప్రజెంట్ చేసింది. ఇమ్యూటబుల్కి ఏమిటి డిఫరెన్స్, ఇమ్యూటబుల్లో ఒకసారి వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తే దాన్ని చేంజ్ చేయలేము, ఆ ఇచ్చిన వేరియబుల్స్ని మనము తీసుకోవాలి. అదే మ్యూటబుల్లో అనుకో, నువ్వు ఎన్నిసార్లు ఎక్కడైనా ఏ వాల్యూనైనా వేరియబుల్స్నైనా తీసుకొని చేంజ్ చేసుకోవచ్చు. అది మనకి ఎర్రర్స్ చూపించదు. అదే ఇమ్యూటబుల్ అనుకో ఎర్రర్స్ చూపిస్తుంది. థ్యాంక్ యూ గైస్. 1 minute.
స్కోప్ ఆఫ్ ఏ వేరియబుల్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్సైడ్ ద బ్లాక్ ఆఫ్ కోడ్. ఇక్కడ ఏమంటే స్కోప్ ఆఫ్ వేరియబుల్ అంటే చూద్దాం. అలాగే ఏ వేరియబుల్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్సైడ్ ద బ్లాక్ ఆఫ్ కోడ్. స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఏ వేరియబుల్ అనేది ఇన్సైడ్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ మాత్రమే, డబుల్ కొటేషన్స్లో మాత్రమే ఉంటుంది. వేరియబుల్స్ అనేటివి ఎలాగ ఎగ్జిస్ట్ అవుతాయి అంటే ఇన్సైడ్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ యొక్క మిడిల్లోనే అవి అనేటివి డబుల్ కొటేషన్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, దీంట్లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. వేర్ ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్, దీన్ని వేర్ ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఎక్కడ డిక్లేర్ చేస్తాము. యూ కెన్ నాట్ యాక్సెస్ ద వేరియబుల్స్ అవుట్ సైడ్ ద లూప్. ఈ లూప్కి అవుట్ సైడ్ మనం వేరియబుల్స్ అనేటివి డిక్లేర్ చేయలేము. డిక్లేర్ చేస్తే మనకి ఎర్రర్స్ అనేటివి వస్తాయి. ఈ లూప్లో మాత్రమే మనం వేరియబుల్స్ అన్నీ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. సేమ్ వేరియబుల్ కెన్ బి డిక్లేర్డ్ ఇన్సైడ్ ద నెక్స్టెడ్ లూప్. మనం ఈ నెక్స్టెడ్ లూప్లోనే సేమ్ వేరియబుల్స్ అనేటివి డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఏ ఫంక్షన్ కెనాట్ అన్ ఆర్గ్యుమెంట్ ఎక్స్ అండ్ వీ డిక్లేర్ a new variable x inside the same loop, then x inside the loop is different than the argument. నేమింగ్ కన్వే, ఇక్కడ ఏమంటే ఇప్పుడు నేను ఈ వేరియబుల్స్ ఒకటి ఎక్స్ ఇచ్చా, మళ్ళీ దాని పేరు కూడా నేను ఏమి ఇచ్చా ఎక్స్ అని ఇచ్చాయి. రెండు కూడా ఏమి ఇచ్చా ఇన్సైడ్లోనే ఆర్గ్యుమెంట్స్ అనేటివి ఇచ్చాం. ఆర్గ్యుమెంట్స్ అనేటివి డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ కోసం ఇచ్చాం. ఒకే ఆర్గ్యుమెంట్ చేయట్లేదు, డిఫరెంట్ ఇచ్చా. కానీ అవి ఏం చేస్తాయి మనకి చూపిస్తాను. నువ్వు ఎన్ని వేరియబుల్స్ డిఫరెంట్ వేరియబుల్స్ ఇచ్చా ఈ కోడ్ ఆఫ్ బ్లాక్స్లోనేవి అవి ఎగ్జిక్యూట్ అయ్యి మనకు చూపిస్తాయి. నేమింగ్ కన్వెన్షన్ అంటే చూద్దాం. ఎవరీ వేరియబుల్ షుడ్ బి నేమ్డ్ యూజింగ్ లోయర్ కేమ్ క్లేస్. అంటే మనం ఇప్పుడు నేను నేమ్ అది అప్పర్ కేస్ కావాలి అని ఇస్తా, ఒక్కోసారి లోయర్ కేస్ కావాలి అంటే అప్పర్ కేస్ అంటే ఏమవుతాయి క్యాపిటల్ లెటర్స్లో వస్తాయి, లోయర్ కేస్లో కావాలంటే స్మాల్ వస్తాయి కదా. అలాగా ఇప్పుడు వాల్యూ మై బర్త్డే డేట్ అని ఇచ్చా, ఇది అప్పర్ కేస్లో ఉన్నాయి కదా. సో ఇలాగా. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ క్లాస్లో ఆపరేటర్స్ అంటే దాని యొక్క టైప్స్ ఏమి అనేది తెలుసుకుందాం.